అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఏమన్నా తగ్గే అవకాశం ఏమైనా ఉంది? ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఏమో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఇటు ఉత్తరాంధ్ర కొంచెం ఉభయ గోదావరి జిల్లాల లాంటి ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా వస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రాథమిక వ్యత్యాసం నైరుతి ఋతుపవనాల పూర్వ పరిస్థితికి, నైరుతి ఋతుపవనాల పరిస్థితికి ముఖ్యంగా మేఘావృతి. ముఖ్యంగా వేసవి కాలంలో మేఘావృతి తక్కువగా ఉండి, ఎండలు ఎక్కువగా ఉండి, సంవహన వర్షపాతాలు పడతాయి. కానీ నైరుతి ఋతుపవనాలు వచ్చేసరికి మేఘ ఆచ్ఛాదన చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఆకాశాన్ని 8 భాగాలుగా చేసినట్టయితే 6 భాగాలు లేదా అంతకన్నా ఎక్కువ మేఘాలు ఉండే ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నైరుతి ఋతుపవనాల యొక్క సరిహద్దు రేఖ ఇంకా మీదికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారంగా రాష్ట్రంలో ఋతుపవనాలు మరింత ముందుకు సాగటానికి ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఇంకా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు చెప్తానండి. దీనికన్నా ముందుగా ఇప్పుడు ఈ ఋతుపవన పరిస్థితుల్ని ప్రతిబింబించే ఇంకొక షియర్ జోన్ అన్నది 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో 15 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీదుగా కొనసాగుతుంది. వీటి వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ అతి భారీ వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే వారం రోజుల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు కొన్ని చోట్ల పడే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈదురుగాలులు 1-2 చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో మొదటి 4 రోజులు పలు ప్రాంతాల్లో, తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో గత 24 గంటల్లో కొంచెం వడగాలు నమోదైనప్పటికీ రాబోయే 5 రోజుల్లో మొదటి కొన్ని రోజులు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేకుండే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రత క్రమేపీ తగ్గే అవకాశం కనిపిస్తుంది.